మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. మై డియర్స్, మరి యూత్ పేరెంట్స్ అయితే మీకు ఎంత ప్రేరేపణ చేయాలో అంత ప్రేరేపణ చేశారు. ఇక చదవాల్సింది మీరు, రాయాల్సింది మీరు. ఓకే, మరి ఏం చేయాలి తెలుసా? మీరు ఎగ్జామ్ పేపర్ మీ ముందుకు వస్తుంది, ల్యాప్టాప్లో సిస్టంలో అక్కడంతా అరేంజ్ చేసి ఇచ్చేస్తాను. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దొరికిందా అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తల దించుకొని రాయడం మొదలు పెట్టకండి. ఫస్ట్ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి మనకి ఏమేమి వస్తాయని చెప్పేసి. దాని తర్వాత ఫస్ట్గా ముందుగా అందుకోండి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. క్లియర్? మ్యాథ్స్ సబ్జెక్ట్ మీరు బాగా ఆడి తీరిపోయినారు. ఎందుకంటే మన లక్ష్మీనారాయణ సారు ఇంకా మిగతా టీచర్లు మీ అందరికీ బాగా నూరినారు. మీరు మ్యాథ్స్ చేయగలరు. బట్ అయినా కూడా మ్యాథ్స్కి టైం పడుతుంది. ఏమన్నా రైట్ సార్? ఎస్ సార్, కరెక్ట్. మ్యాథ్స్కి టైం పడుతుంది. సో మ్యాథ్స్కి ఫస్ట్ పోకండి. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, దాన్ని పూర్తి చేసేయండి. సాధ్యమైనంతకు మీకు ఏ వస్తాయో దాన్ని చేసేలా, మీకు రానివి ఎలా గెస్ చేయాలి అనేది చూపించినాం. ఆ విధంగా గెస్ చేసి ఎడిట్ ఆప్షన్ పెట్టుకోండి. క్లియర్? దాని తర్వాత లాస్ట్లో మీ దగ్గర టైం కొంచెం సేవ్ చేసుకొని మ్యాథ్స్కి వెళ్ళండి. క్లియర్ లేదా? 100% మ్యాథ్స్ రావాలి, 100% సబ్జెక్ట్ రావాలి. క్లియర్? వచ్చే క్వశ్చన్ విడవకూడదు, రాని క్వశ్చన్కి టైం వేస్ట్ చేయకూడదు. క్లియర్? రాని క్వశ్చన్ మనం ఎప్పుడు అందించాలంటే మనకు వచ్చిన క్వశ్చన్ అన్ని అటెండ్ చేసిన తర్వాత లాస్ట్లో రాని దానికి మనం ట్రై చేయాలి. క్లియర్నా? చేస్తామా? మరి ధైర్యంగా చేయాలి. ఏం చేయాలా? ఎగ్జామ్ అంటే భయపడకూడదు. పీస్ ఆఫ్ మైండ్తో ధైర్యంగా కూర్చొని చేయాలి. క్లియర్గా వచ్చేస్తుంది. హ్యాపీగా చేయాలి, హ్యాపీగా వచ్చేస్తుంది. క్లియర్నా? పాస్ అవుతారనే నమ్మకం ఉందా? ఇంతవరకు సబ్జెక్ట్ బాగానే చదివినారా? డౌటే లేదు కదా? రావాలా, ఎగ్జామ్ రాయాలా. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరు కూడా ఇళ్ళకి పోయి చాలా రోజులు టైం వేస్ట్ చేయకూడదు. వెంటనే వచ్చేయాలా, ఫిజికల్ అందుకోవాలి. రిజల్ట్ వస్తుంది, దాని తర్వాత చేద్దాము అనేది మర్చిపోండి. మీరంతా 100% పాస్ అవుతారు. ఫిజికల్లో నాకు ఫస్ట్ గ్రూప్ కావాలి. క్లియర్? ఫస్ట్ గ్రూప్ మన అకాడమీ పేరు ఉంది ఆల్రెడీ. మరి అదేవిధంగా ట్రాక్ ఫస్ట్ అన్నీ మావే, ట్రాక్ సెకండ్ అన్నీ మావే, ఫస్ట్ గ్రూప్ అన్నీ మావే. అవునా? కాబట్టి సాధిస్తామా? మరి ఇప్పుడు మీ అందరికీ ఎగ్జామ్ ఉంటుందా? ఆన్లైన్ ఎగ్జామ్ చేస్తామా? షబా కళ అంతే కదా సార్? ఇప్పుడు ఎంత సెట్టింగ్ చేస్తున్నాం? ఓకే, మీకు టైం ఇస్తారు. ఎందుకు తెలుసా? టైం ఎంత ఇచ్చేది మీకు? 1 hour ఓన్లీ మాత్రమే. మాన్యువల్ గా అయితే టీచర్లు రిక్వెస్ట్ చేసి కాసేపు ఇస్తారు. బట్ ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. క్లియర్? స్టార్ట్. ఓకే, ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తామని సార్. ఓకే, ఏం క్వశ్చన్ ఇది? ఏరియా ఆఫ్ రాంబస్ whose diagonals are lengths 20 centimeters and 6 centimeters. సార్, ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా వచ్చేసి ½ ఇంటూ d1 ఇంటూ d2 సార్. d1 d2 ఏమి ఇచ్చినారు? d1 వచ్చేసి 20 సెంటీమీటర్స్ సార్, d1 20 సెంటీమీటర్స్, d2 6 సెంటీమీటర్స్ సార్. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2 1 జా 2 10 జా 10 6 జా 60 సార్. ఆన్సర్ 60 ఆన్సర్ ఉందా? ఆప్షన్ డి సార్. వెరీ గుడ్. ఓకే, కంటిన్యూ చేయండి. ఇట్లా కంటిన్యూ చేయి. నెక్స్ట్ నువ్వు సార్ ఏం చేస్తున్నావు? ఏజెస్ ఆఫ్ 3 సార్ 3:5:7 సార్. ఓకే, ఇది goes to 15 సార్. సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ సార్ 3x + 5x + 7x సార్. యావరేజ్ ఇచ్చినాడు కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇది goes to 15 సార్. వెరీ గుడ్. 3 + 15 సార్. 15x ఇది goes to 15 into 3 సార్. ఈ పక్క వచ్చి ఇంటూ అవుతుంది సార్. 15 క్యాన్సిల్ సార్. x is equals to 3 సార్. మనకి ఫస్ట్ పర్సన్ మనకి ఏం అడిగినారో చూడు. ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ బాయ్ సార్. యంగెస్ట్ అంటే మనకి తక్కువ.
తక్కువ అంటే ఎవరు అక్కడ 3:5 అంటే 3 సార్ 3ని ఏమిటితో మల్టిప్లై 3 into 3 సార్ ఆన్సర్ 9 సార్ 9 వెరీ గుడ్ 9 ఆప్షన్ లో వచ్చిందా? సార్ ఆప్షన్ 5x plus 30 5x plus 30 equal to 50 5x equal to 50 minus 20 3x plus 5x plus 7x by 3 equal to 50 there is 3:5:7 3:5:7 that is 30 నెంబర్ 18 అనే చూడు మరి ఎంతసేపులో వస్తావు అగ్నివీర్కి అప్లికేషన్ చేసుకున్నారు కదా? హాల్ టికెట్స్ వచ్చేసాయా? అడ్మిట్ కార్డ్స్ వచ్చేసాయా? మీ డాక్యుమెంట్స్ దానిలో ఏమేమి రాస్తాయో ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. క్లియర్? ఇంత కష్టపడుతున్నాం మేము ఎగ్జామ్ రాయడానికి, అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత మనము సార్ ఆ డాక్యుమెంట్ లేదు, నాకు రిజెక్ట్ చేశారు, బయటికి వెళ్ళాను సార్, నాది లైఫ్ వేస్ట్ అయిపోయింది సార్, నో, ఇలాంటివి చల్లవు. కాబట్టి ప్రతి ఒక్క సెకండ్ నీట్గా క్లియర్గా మైండ్గా ఆలోచించి మీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానితో పాటు ఫస్ట్ స్టెప్ రిటర్న్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది, అవునా కదా? అది ఇవ్వాలి. ఆ ఎగ్జామ్ మీరు పాస్ అయితే మీరు ముందుకు వెళ్తారు, అంటే ఫిజికల్కి వెళ్తారు, మెడికల్కి వెళ్తారు, మళ్ళీ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది, దానికి కూడా ప్రిపేర్ కావాలి మీరు. ఈసారి వాళ్ళు ప్రత్యేకంగా అడాప్టబిలిటీ టెస్ట్ పెట్టారు. క్లియర్గా ఆ అడాప్టబిలిటీ టెస్ట్ ఎలా అనేది మేము చెప్తానే ఉన్నాం, మీరు దాన్ని అబ్జర్వేషన్ పెట్టాలి. ఓవరాల్ మెరిట్లో మీ పేరు వస్తుంది, కష్టపడితే వస్తుంది, అదర్వైజ్ రాదు. కష్టపడదామా? చేద్దామా? మరి హార్డ్ వర్క్ చేయాలన్నా రిటర్న్ తయారు చేసుకుంటూ ఫిజికల్ ప్రిపేర్ కావాలా. సడన్గా ఎగ్జామ్లో రిటర్న్ పాస్ అయిపోవడం ఫిజికల్ అవుతుందంటే అయ్యలేదు. బట్ ఫిజికల్కి కాస్త తక్కువగా ప్రిపేర్ కాండి, నో అభ్యంతరం లేదు. స్టడీస్లో మాత్రం కేర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రతి సబ్జెక్టు చెప్తూ పోతే చాలా టైం అవుతుంది కాబట్టి జస్ట్ వీడియో ఇస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ కోసం మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. మన లక్ష్మీనారాయణ సార్ మన ఇన్స్టిట్యూట్కి ఎన్నో సంవత్సరాలుగా ఆయన సేవ అందిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా పాత స్టూడెంట్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ మా సార్ ఎలా ఉన్నారు సార్ అని. ఎందుకంటే ఆయన పలుకులు అలా ఉంటాయి, ఆయన అలా క్లాస్ చెప్తారు కూడా. ఓకే, సో ఇప్పుడు సార్తో అంటున్నాను, నేను సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్ మీరు మ్యాథ్స్ క్లాస్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? టుడే టాపిక్ మనము ట్రిగ్నామెట్రీ గురించి ఒకసారి డిస్కషన్ చేసినాం. ఆల్రెడీ మనకు బేసిక్ పాయింట్స్ అయితే మనకు చెప్పినాం కాబట్టి ఒకసారి ట్రిగ్నామెట్రీలో చాలా మందికి డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా షార్ట్ కట్స్ ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, a plus b equal to 90. a plus b equal to 90. a plus b 90 అయితే a equal to 90 minus b. 90 minus b. Suppose sin a అయిందంటే sin of 90 minus b that equal to cos b. We know that. Similarly, tan a equal to cot b. Okay, tan a equal to cot b. Okay, secant a equal to cosecant b. Understand? దీనికి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ప్రాబ్లం అనేది ఒకటి, సపోజ్ tan 1 into tan 2 into tan 3 into and so on tan 89. tan 89 దీని వాల్యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ అంటాడు. ఇప్పుడు సపోజ్ ఇది 1 ఉంది, ఇది 89. 1 plus 89 వాల్యూ ఎంత? 90. మనం ఇక్కడ ఒకటి చెప్పినాం, ఏమని? tan 1 into tan 89. ఇక్కడ tan a equal to cot b కదా, అంటే ఈ వాల్యూ cot 1 గా మారుతుంది. cot అంటే ఏమి? cot theta అంటానట్లే 1 by tan theta కదా. ఇది theta 1, ఇది theta, ఇదైతే cot theta 1 into tan theta 1 వాల్యూ ఏమవుతుంది? 1 ఏనా? yes. Similarly tan 1 into tan 89 వాల్యూ 1,
tan 2 into tan 88 1, tan 3 into tan 87 వాల్యూ 1. అలా టోటల్ వాల్యూ ఏమవుతుంది 1. మనం చేయకుండానే ఆన్సరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఒకటే a ప్లస్ b 90, tan ఇంటూ tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇదే ప్రాబ్లమ్ని మనకు కొద్దిగా చేంజ్ చేస్తూ ఇస్తారు. ఎలా ఇస్తారు అంటే చూడు, log tan 1 plus log tan 2 plus and so on log of tan 89. ఎందుకు ఇది ఇస్తారు? ఇది లాగరిథమ్స్ మనకున్నది, ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఉంది. ఇప్పుడు log a plus log b ఏమవుతుంది? log a into b. కరెక్టేనా? అలా log tan 1 into tan 2 and so on tan 89. ఇందాక మనకు వచ్చిందా? ఆ వాల్యూ ఏమొచ్చింది? 1. log 1 వాల్యూ ఎంత? 0. log 1 వాల్యూ 0. yes sir. ఇలా వచ్చినప్పుడు 1 వస్తుంది, ఇలా వచ్చినప్పుడు 0. ఇట్లా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకు చాలా వరకు అడుగుతూ ఉంటారు. ఓకే, ఇంకా ఈ a ప్లస్ b ఈక్వల్ టు 90 అయితే ఇంకా ఏమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనకు ఓకే సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b ఈక్వల్ టు 0. సైన్ స్క్వేర్ a సార్ మనకు ఫస్ట్ కాస్ స్క్వేర్ a ఈక్వల్ టు 1 గా సార్. మరి సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b ఎలా 1 అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, a ఈక్వల్ టు 90 మైనస్ b కదా. అప్పుడు సైన్ a వాల్యూ ఏమవుతుంది? సైన్ ఆఫ్ 90 మైనస్ b. కరెక్టేనా? అప్పుడు ఇదేమవుతుంది? కాస్ b అవుతుంది. అవునా? ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ a వాల్యూని ఏం చేయొచ్చు మనము? సైన్ స్క్వేర్ a అంటానట్లయితే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ b. కన్వర్ట్ చేయొచ్చా? ఓకే, సైన్ స్క్వేర్ a మైనస్ కాస్ స్క్వేర్ b వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుందా? ఓకే, ఈ వాల్యూ 0 అవుతుంది. మనకున్న ఫార్ములా ఏమి? సైన్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ a వాల్యూ 1 అయితే సైన్ స్క్వేర్ a మైనస్ కాస్ స్క్వేర్ b వాల్యూ 0 అవుతుంది. ఎప్పుడు అవుతుంది? a ప్లస్ b 90. అంటే సపోజ్ సైన్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ 89. ఇప్పుడు ఈ వాల్యూ చూడు, 89 ప్లస్ 1 వాల్యూ ఎంత? 90 అవుతుందా? 90 అవుతుందంటే మనకి వాల్యూ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ a మైనస్ కాస్ స్క్వేర్ b ఈక్వల్ టు 0. ఇలా మనకు ఏ వాల్యూ అయినా మనము ఆన్సర్స్ చేయకుండానే గెస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ట్రిక్కర్స్తో మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఓకే సార్. ఇక్కడ మీకు అవకాశం ఉంది, మళ్ళీ ఎగ్జామ్లో బాధపడకూడదు. కాబట్టి సార్ చేతితో కూడా 1కి 2 సార్లు అడగండి సార్కి. ఓకే, నేను అంత హ్యాపీనా? ఎగ్జామ్స్ రాసారా? మోడల్ పేపర్లో ఎగ్జామ్ రాసినారు. ల్యాప్టాప్ సిస్టమ్స్ అంటే భయం పడకూడదు. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు తయారు చేసి ఇచ్చేసారు, మీరు బాగా ప్రిపేర్ అయిపోవాలా, ధైర్యంగా ఎగ్జామ్ రాయాలి. రెడీగా ఉన్నారు రాసేకి? ఫైనల్లో బైక్ పాస్ కావాలి. వచ్చి కూర్చున్నాం. ఓకే, మరి సార్ చెప్పిన క్వశ్చన్ వచ్చినాయా? మోడల్ టైప్ లో వచ్చినాయి. ఫిగర్ మార్చి ఇచ్చింటాడు కదా, బట్ అదే వచ్చినాయి కదా. ఓకే, ఫిగర్ మనకు ఒకసారి మ్యాథ్స్ అర్థమైపోతే ఎన్ని ఫిగర్లు వాళ్ళు మార్చినా కూడా మనం చేసుకోవచ్చు. డౌట్ లేదు కదా? శభాష్. క్యాంపస్ బాగుందా? అడ్మినిస్ట్రేషన్ బాగుందా? ఫుడ్ బాగుందా? ట్రైనింగ్ బాగుందా? స్పోర్ట్స్ బాగున్నాయా? ఓకేనన్నా. మరి ఎడ్యుకేషన్ కూడా బాగుంది కదా? ఎడ్యుకేషన్ గురించి మనం వీడియోలు ఎక్కువగా చాలా వరకు విడిసలేదు. ఎందుకు విడిసలేదంటే కొంత లేకుంటే కొంత ఇలా సీక్రెట్ పెట్టాలి కదా. మన సీక్రెట్ మనం పెట్టుకుంటాం నాన్న.
అవునా? రిజల్ట్ తీసాం బయటికి, ఆల్వేస్ రిజల్ట్ 100% తీసాం. ఇంతవరకు మేము మా రిజల్ట్ని క్రాస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. క్లియర్? ఫిజికల్లో ఎవరైనా క్రాస్ చేశారా? రిటర్న్ లో కూడా ఎంత మంది ఉన్నారు అని కాదు లెక్క, ఎంత టార్గెట్ కొట్టినాము అని లెక్క. అవునా కదా? ఎంతమంది పాస్ అయినారు అని లెక్క. అవునా? మన అకాడమీ ద్వారా ప్రాక్టీస్ చేసి ఉద్యోగం సంపాదించుకుని ఎవరైనా ట్రైనింగ్ సెంటర్ కు వెళ్ళారో అక్కడ ఏకంగా లీడర్ మనవాడే. క్లియర్? బట్ హిందీ రావాలి. క్లియర్ అయినా? ఓకే శబాస్. లక్ష్మీనారాయణ సార్ బాగా చెప్తారా క్లాస్? ఎవరైనా స్టూడెంట్స్ ఏమైనా మాట్లాడాలనుకున్నారా? లేదైనా మాట్లాడు శబాస్. రా. ఇప్పుడు ఈ పిల్లవాడు వచ్చాడు. ఈ పిల్లవాడు వచ్చి 3 రోజులైంది. ఫస్ట్ స్టెప్లోనే వీనికి బాగా భయంకరంగా వేసేసి నేను పెద్ద పీడీ మాస్టర్ని, నేను పెద్ద తోపుని మరి బాగా ఎక్సర్సైజ్ వేసేస్తే 2వ రోజు కష్టపడతాడు, 3వ రోజు అవుట్. అవునా? లేదా 3వ రోజు పండుకుంటాడు. ఎందుకంటే పెయిన్స్ వచ్చేస్తాయి బాడీలో. కాబట్టి వారి స్టామినాని బట్టి, వారి బాడీ ఆకారాన్ని బట్టి మనం ఎక్సర్సైజ్ వారికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ టైర్డ్ అయిపోతుంది. అవునా కదా? ఓకే కదా? ఇప్పుడు చూడండి, ఛాలెంజ్ చేస్తున్నాం, 100% జాబ్ తెప్పిస్తాం. బట్ డిసిప్లిన్గా ఉండాలి. క్లియర్? బనీని తినాలి. ఫోటో దగ్గరగా పెట్టాలి. వెయిట్ చూస్తుంటే 101 ఉన్నాను. 101 ఉన్నాడంట. ఎంతున్నాడు? 101. ఇదే పిల్లవాడికి 6 నెలల తర్వాత మళ్ళీ ఇదే బాడీ తీసి చూపిస్తా. ఇదే బాడీ చూసి మళ్ళీ గ్రౌండ్ లో కూడా కొట్టించి చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఇలాగే చూడండి. దర్శన్ కదా, రా ముందుకు రా. కొంచెం సార్ వాళ్ళ పక్కనే. అవునా? షాబాస్ అన్న. ఇతని పేరు దర్శన్. వచ్చి ఎన్ని రోజులైందా ఇన్స్టిట్యూట్కి? 1 ఇయర్ అయింది వచ్చి. ఇతను వచ్చినప్పుడు ఇతని కంటే ఎక్కువగా వెయిట్ ఉన్నాడు. అవునా? రైట్? అవునా కదా? ఎన్ని కేజీలు ఉంటున్నా? 101 వచ్చాడు. ఓకే, ఇతను కూడా 101 కేజీ ఉన్నాడు వచ్చినప్పుడు. సేమ్ వెయిట్. తీనన్న బనీ పక్కన పెట్టిన బనీ. ఓకే, 6 ప్యాక్స్కి చాలా నియర్లో 1 మంత్ లోపల 6 ప్యాక్స్ వస్తాయి ఆ పిల్లవానికి. వస్తాయా లేదా? బాడీ ఎలా కనబడుతుంది? స్మార్ట్ గా. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ బాడీ ఉండింది కదా, ఆ బాడీ ఉండింది. క్లియర్? ఇప్పుడు ఇది తగ్గిందా? చెస్ట్ పెరుగుతుందా? అలా తయారు చేస్తాం మేము. ఎలా? బాగుందా? ఇక్కడ కష్టం ఉందా? కష్టం ఉంది నాన్న. కష్టపడితేనే ప్రతిఫలం వస్తుంది. క్లియర్? ఆ విధంగా కావాలా? ఆ విధంగా కావాలంటే అంత కష్టపడ్డాడు, నువ్వు కూడా అలా కష్టపడాలి. క్లియర్? ఫీజులు ఎక్కువగా తీసుకునేది ఉండవు. ఒకసారి మాట చెప్పామో అదే మాట కంటిన్యూగా ఉంటాం. క్లియర్ అయినా? శవా మనోహర్ ఖాన్ రాయగడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందా నువ్వు? 3 years అవుతుంది. ఇతను వచ్చి 3 years అయింది కంప్లీట్. ఎంత ఫీజు కట్టావు? 40,000 సార్. ఓన్లీ 40,000 కట్టాడు. 3 years అయింది వచ్చి. సార్ 3 years అయింది కదా సార్, ఎందుకు పాస్ కాలేదు? క్వశ్చన్ ఎవరైనా అడగచ్చు. దానికి మన దగ్గర జవాబు ఉంది. ఇతను వచ్చినప్పుడు ఇతని వయసే సరిపోలేదు, జస్ట్ ఇప్పుడు సరిపోతా ఉంది వయస్సు. ఈ సెలక్షన్ కూడా నామమాత్రంగా ఇతనికి నేను నిలబెడతా ఉన్నాను. క్లియర్? ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా సరిపోవాలి కదా. కొడితే మనము బ్రహ్మాండాన్ని కొట్టాలి. అవునా కదా? పిచ్చుకోపోయిన బ్రహ్మాస్త్రం విడిచలేదు మనము. మదరీ డిఫెన్స్ అకాడమీది. కొట్టినామా మంచి ట్రేడ్లన్నీ మనవే, కొట్టినామా మంచి గ్రూప్లన్నీ మనవే, కొట్టినామా అన్ని ట్రాక్లన్నీ మనవే. క్లియర్? ఇప్పుడు జస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇతనికి క్లర్క్గా వేస్తావా? క్లర్క్గా? సార్ హైట్ కొంచెం తక్కువ ఉన్నాడు కాబట్టి పిల్లవానికి క్లర్క్గా వేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఛాలెంజ్ చేసి కొట్టిస్తాం. ఇప్పుడు ప్రాక్టికల్ కోసం వేసినాము. క్లియర్ అయినా? మనది ఎలా ఉంటుందంటే, ట్రాక్లో ఎవరైనా ఫస్ట్ కొట్టినాడా అతనికి ఎంత ఉంటుంది తెలుసా? ఈ పక్క ఎవరైనా ఫస్ట్ కొట్టాడా అతనికి బహుమానం ఇస్తుంది మదరీ డిఫెన్స్ అకాడమీ. ఎంత? 5,000 రూపీస్. సెకండ్ కొడితే ఎంత? 3,000. థర్డ్ కొడితే ఎంత? 2,000. ఆ విధంగా వాళ్ళకి బహుమానం ఇస్తామన్నమాట. క్లియర్? ఆ బహుమానం తీసుకొని నిలబడుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ కొడతాను సార్ సెలెక్షన్, బట్ ప్రైజ్ మనీ నేను తీసుకుంటాను అని పోతున్నాడు. అవునా?
డౌట్ లేదు కదా? అంత హ్యాపీనే కదా? ఒక్కసారి మనం మన భారత మాతను తెలుసుకుందామా? బోల్ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మదర్ డిఫెన్స్ జిందాబాద్.